పేపరోడు ప్రతిరోజు ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం తప్పితే ఇంకొక పనికొచ్చే వార్త కూడా రాయడు మిత్రులారా. ఒక్కటి తప్పితే ఒకటేనా ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రజలకు పనికొచ్చేది ఏదన్నా రాయలే కదా. ఇంత దౌర్భాగ్యంగా ఇంత లంగ వార్తలు ఇంత దొంగ వార్తలు రాస్తే ఏమనాలి చూడండి. పాలమూరులో అరాచక పర్వం అంట, ముఖ్యమంత్రి సొంత జిల్లా 2 ఏళ్లుగా అతలకుతలమంట. మామూలుగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఈ దేశవ్యాప్తంగా అక్కడక్కడ చిన్న ఘటనలు జరుగుతుంటాయి. దానికి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, ముఖ్యమంత్రి ఏదో చేయమంటేనే చేసిండ్రు అనే విధంగా వీడు వార్తలు రాస్తున్నాడంటే వీడిని ఏమనాలో చెప్పండి. వీని మనిషి అనల్లా, పశువు అనల్లా, దునపోతానల్లా. ఇంత లంగ వార్తలు ఇంత దొంగ వార్తలు రాస్తే ఏమనాలో చెప్పండి. అధికారం అండతో ఆగడాలు, ఆకృత్యాలు, దాడులు, దౌర్జన్యాలు, 2 ఏళ్లుగా హత్య రాజకీయాలు, కుల విద్వేషపు ఘటనలు తీవ్రమంట. లగచెర్ల మొదలు పురపోరు వరకు పచ్చని పల్లెల్లో ప్యాక్షన్ నీడలు. నిజంగా చెప్పాలంటే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎన్నికలప్పుడు తప్పితే ప్రతిసారి గ్రామాల్లో ప్రజలంతా అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా అత్యంత సోదరభావంతో కలిసిమెలిసి ఉండేది. ఎప్పుడైతే ఈ కల్వకుంట్ల కాలకేయులు 2014లో అధికారంలోకి వచ్చినరో ఈ పచ్చని పల్లెల్లో విభేదాలు సృష్టించి, రాజకీయ రగడ సృష్టించి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్యాషన్ రాజకీయాన్ని పరిచయం చేసిందే ఈ దొంగలు. మళ్ళీ ఈ రోజులు నీతులు చెప్తున్నారు. 2014 కన్నా ముందు మిత్రులారా, ఎన్నికలప్పుడు తప్పితే ఊర్లంతా ప్రజలు కలిసి ఉంటుండ్రి. ఈ ఊళ్ళల్లో లేనిపోని కేసులు పెట్టి అక్రమ నిర్బంధాలు చేసి గత 10 ఏళ్ళు ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగించి దానికి బీజం పోసినటువంటి రాయలసీమ రాజకీయాన్ని పరిచయం చేసినటువంటి దొంగలు ఈ కల్వకుంట్ల కాలనాగులు. మళ్ళీ ఈరోజు ఎక్కడ లేని ప్రేమలు ఒలక వస్తున్నారు. మిత్రులారా, ఈ దొంగలు మల్లన్న సాగర్లో ఒక 10-15 గ్రామాలను, కొండపోచమ్మ సాగర్లో ఒక 7-8 గ్రామాలను రాత్రికి రాత్రే ముంచేస్తే ఇక దాని గురించి ఎక్కడ వార్తలు లేవు. ఈ రోజుకు వారికి నష్టపరిహారం ఇవ్వలేదు. కానీ మా లగచెర్ల ఈ అకింపేట పోలేపల్లి ప్రాంతంలో కొన్ని ఇండస్ట్రీలను తీసుకొని వచ్చి ఈ ప్రాంతం నుంచి ప్రతిరోజు కొన్ని 100 మంది వలసలు పోతున్నారు. ఈ ప్రాంతం ఒక ఎడారి కింద ఉంటుంది, ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేవు, ఇక్కడ ఉద్యోగాలు లేవు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ని తీసుకురావాలంటే ఇదే కల్వకుంట్ల కాలకేయులు నందీనగర్ వాళ్ళ ఇంటి వేదికగా కుట్రాలు చేసి, కుతంత్రాలు చేసి అమాయకమైనటువంటి మా రైతుల్ని రెచ్చగొట్టి అధికారుల మీద, కలెక్టర్ల మీద దాడులు చేపించి ఈరోజు వాళ్ళు జైళ్ళ పాలై అక్రమ కేసులు అయి వాళ్ళ మీద నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది ఈ దొంగలే. మళ్ళీ ఈరోజు ఇట్లా ఇవన్నీ చిల్లర మల్లర లంగ వార్తలు, దొంగ వార్తలు రాస్తున్నారు. కమ్మేటలో జరిగింది, దాన్ని అందరం ఖండించినాం. ఆ రకంగా జరగాల్సింది కాదు. బాధితులు ఎవరైతున్నారో బాధితుల పక్షాన నిలిచి నిందితులను అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం ఈరోజు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. మీలాక నిందితులను అడుగులకు మడుగులొత్తుకుంటా ఎంఆర్ఓల మీద ట్రాక్టర్లు ఎక్కించి, నేరేళ్లలో దళితుల మీద దాడులు చేపించి ఇవన్నీ తెలంగాణ సమాజం మర్చిపోలేదు. మీరే పరిచయం చేసిండ్రు అవన్నిటినీ. మీ ఇసుక అక్రమాలకు, మీ ఇసుకలు చేస్తున్నటువంటి దందాలకు అడ్డొస్తున్నారని చెప్పి మీరు ఏ రకంగా అధికారుల మీద ట్రాక్టర్లు ఎక్కించిండ్రు మాకు తెలియదు అనుకున్నారు ఈ దొంగలు. కాబట్టి ఇవన్నిటినీ బంద్ చేస్తే బాగుంటుంది. ఇట్లా ప్రతిరోజు ఇట్లా విషయం కక్కిస్తుంటారంట. తట్టెడు మట్టి తీయకుండానే అంచనాలు డబుల్ అయినాయంట. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్తో సర్కార్ గారడి. ఇట్లా ఈ పాలమూరు ప్రతి ప్రాజెక్టు మీద ఈ కల్వకుంట్ల కుటుంబము కుట్రలే చేస్తుంటుంది. అంచనాలు డబుల్ అయినాయని చెప్తున్నారు కదా సన్నాసులారా. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి పథకాన్ని కేవలం 35,000 కోట్ల రూపాయలతోని ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి తమ్మిడి అటు నుంచి చేవెళ్ళ ప్రాంతం వరకు నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆ రోజు వాళ్ళు ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి డిజైన్ చేసి దాదాపు 10,000 కోట్లకు సంబంధించినటువంటి పనులు కూడా నడిస్తే దాన్ని పక్కన వాడేసి 35,000 కోట్లతోని చేవెళ్ళ వరకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని 1,30,000 కోట్ల వరకు అంచనాలు పెంచి కాళేశ్వరం కడితే అది 3 ఏళ్ళు కాకన్నా ముందే కుప్పగూలిపోయింది. సన్నాసులారా, మీరు అంచనాలు పెంచడం గురించి ఇంకో దాని గురించి మీరు మాట్లాడితే
ఇక మిమ్మల్ని ఏమన్నాలో మీరు ఆలోచన చేయండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిస్థితి అదే, ఎస్ఎల్బిసి పరిస్థితి అదే, భీమా, నెట్టెంబాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ఇట్లా ప్రతి ప్రాజెక్టుని మొత్తం గాలికి పడేసి ఆ ప్రాజెక్టులు అంచనాలు పెరగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం మీరు. ఇట్లా డ్రామాలు వేస్తుంటారు, ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా. మూసి బఫర్పై దాగుడు మూతలు, 50 మీటర్లతో సియోల్ మోడల్ సాధ్యమా? 50 మీటర్లతోని మూసిని సియోల్ మోడల్ సాధ్యం కాదని వీరే రాస్తారు. బఫర్ జోన్ ఇంతొద్దని వీరే రాస్తారు. కిలోమీటర్ వరకు తీసుకుంటున్నదని వీళ్ళే రాస్తారు. ఈ మూసీ నది హైదరాబాద్ మహానగరాన్ని మూసీ నది ఈ కంపు నుంచి కాపాడి ఈ మూసిని ప్రక్షాళన చేసి ఒక మోడల్గా ప్రపంచ స్థాయి ప్రపంచ మేటి నగరాలతోని పోటీ పడే విధంగా ఈ మూసి అభివృద్ధి చేయడంతో పాటు ఒక గాంధీ సరోవర్నితో కట్టి కూడా ప్రపంచంలో నుంచి పెట్టుబడులను అన్నింటినీ ఆకర్షించే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే ఈ కల్వకుంట్ల కుటుంబం దాని మీద కూడా కట్టెలు పెట్టి ఈరోజు దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. మిత్రులారా, మీరు ఒకసారి చూసినట్లయితే గత 10 ఏళ్ళు ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మొత్తం ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గుంటనక్కలు, కొంతమంది రియల్ ఎస్టేట్ దందా చేసి అక్రమంగా ఈ మూసి పరివాహక ప్రాంతంలో కొన్ని వందల వేల ప్లాట్లను చేసి ఆ ప్లాట్లని అమాయకమైనటువంటి పేదలకు అమ్ముకుంటే గత సంవత్సరం వచ్చినటువంటి వరదలకు ఈ మూసి పరివాహక ప్రాంతం మొత్తం మునిగిపోయింది. వరదలు వచ్చినప్పుడు ఒక్కడు కూడా దిక్కులేడాడ. వాళ్ళని కనీసం కాపాడే ప్రయత్నం చేయలేదు, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో మునిగిపోతున్నటువంటి పేదల బతుకుల్ని మార్చాలి, ఈ మూసి మురికి కంపు నుంచి ఈ హైదరాబాద్ మహానగరాన్ని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పనికి వీళ్ళు కాళ్ళ కట్టెలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, గుజరాత్లో కూడా అక్కడ సబర్మతి నదిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు దాన్ని కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేసి దాన్ని ప్రక్షాళన చేశాడు. ఈరోజు మళ్ళా నరేంద్ర మోడీ గారు తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసి దగ్గర గంగా నదిని కూడా ప్రక్షాళన చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ఇక వాటి గురించి పట్టించుకోరు. కానీ ఈ హైదరాబాద్లో మాత్రం ఎటువంటి అభివృద్ధి జరిగినా దీన్ని కాళ్ళ కట్టెలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఆలోచన చేయండి. మీరు మొన్ననే చూసిండ్రు, లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమైపోయినాయి. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా కొన్ని కాలనీలలో నీళ్ళు వెళ్ళాయి. అంటే దానికి కారణం ఏంది? ఈ మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తం ఆక్రమణలకు గురి కావడం. 2012లో వచ్చినటువంటి హెచ్ఎండిఏలో ఒక చట్టం ఉంది క్లియర్గా, దాదాపు మూసీ నది నుంచి 30 మీటర్ల వరకు బఫర్ జోన్గా కేటాయించి ఈ 30 మీటర్ల వరకు కూడా ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని చెప్తే దానికి ఇప్పుడు మూసీ నదికి ఆనుకొని కట్టిండ్రు ఈరోజు. కాబట్టి ఈ ఒక మంచి పనిని చేస్తుంటే దానికి కొంత చూడండి. వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా మీరు కొంత 4 ఓట్లు 4 సీట్లు సాధించే విధంగా మొత్తం కుట్రలు కుతంత్రాలు చేయకండి. ప్రజా వ్యతిరేకతకు జడిసి మసిపూసేందుకు తనలాటనంట. 50 మీటర్లకి పరిమితం అంటూ అధికారుల ప్రెస్ మీట్లు. మరి ఎక్స్ప్రెస్ వే, హోటళ్ళు, వినోద కేంద్రాలు కట్టేదేలా? ఎట్లా కడతారని వీళ్ళే అంటారు, ఎట్లా కూలుస్తారని మీరే అంటారు, ఎక్కడ వరకు అవుతుందని వీళ్ళే అంటారు, మొత్తం వీళ్ళే అన్నట్లా. ఒక్క నాటకంలో అన్ని పాత్రలు వీళ్ళే ప్రదర్శిస్తారన్నట్లా. హీరో వాళ్ళే, హీరోయిన్ వాళ్ళే, విలన్ వీళ్ళే, జోకర్ వీళ్ళే, లాస్ట్కు నిర్మాత వీళ్ళే, ప్రొడ్యూసర్ వీళ్ళే, ఇక అన్నీ అన్నట్లా. ఇట్లుంటుంది వీళ్ళ ఏకపాత్ర అభినయం కల్వకుంట్ల డ్రామా కంపెనీది. సామాన్యులను రోడ్డుకిడ్చి గాంధీ విగ్రహమా, మూసి ఒడ్డున విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నా. నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గండిపేట కావచ్చు, ఈ హిమాయత్ సాగర్, ఈ రెండు ప్రాజెక్టుల నుంచి వచ్చేటటువంటి కాలువలు 2 కలిసే చోట అయినటువంటి ఈ బాపుఘాట్ ఉంది కదా, ఆ బాపుఘాట్ దగ్గర ఒక ఆనకట్ట నిర్మించి ఆ ముందు ప్రాంతాన్ని మొత్తం ఒక సరోవర్ అంటే ఒక చెరువు, ఒక పెద్ద లేక్ని
ఒక మంచి నీటితో నింపితినట్లయితే ఈ మూసి మురికి కంపెనీ మొత్తం కూడా అరికట్టే విధంగా ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంటే ఈ రకంగా వీళ్ళు 5,000 కోట్లతో విగ్రహం కడతాడని ఒకడు 10,000 కోట్లతో కడుతుండని ఒకటి ఇట్లా మొత్తం ప్రతిరోజు ఈ ప్రభుత్వం మీద ఇట్లా దుమ్మెత్తి పోసే కార్యక్రమం పెట్టుకున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఆలోచన చేయండి. భవిష్యత్తు తరాల కోసం ఈ మూసీ నదిని సుందరీకరించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మీరు కూడా మిత్రులారా గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏదైతే నార్సింగ్ నుంచి నాగోల్ వరకు మూసికి ఇరువైపులా ఇటు సైడ్ అటు సైడు ఒక ఎక్స్ప్రెస్ హైవేని కూడా నిర్మించాలని చెప్పి గతంలో వీళ్ళు కూడా ప్రణాళికలు చేసినారు. మూసి మురికి కుంపైంది, ఒక కొబ్బరి నీళ్ళుగా దాన్ని తయారు చేస్తామని చెప్పి కూడా ఈ కల్వకుంట్ల కుటుంబ పెద్దలు గతంలో చెప్పినారు. వీళ్ళు చేయలేకపోయినారు కాబట్టి నాకు దక్కంది ఇంకోనికి దక్కొద్దు అనే రీతిలో వీళ్ళు ఈ ప్రభుత్వం కూడా చేయొద్దు, ఇట్లనే ఈ మూసీ నది మొత్తం మురికి కూపంగా మారిపోవాలని వీళ్ళు కుట్రలు చేస్తున్నారు. అంతే, అంతకు తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇది రియల్ ఎస్టేట్ సర్కార్ అంట. ఎట్లున్నారు చూడండి.